అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. నాతో కలిసి చెప్పండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఇక అందరూ తలలు పైకెత్తి యవ్వన బిడ్డలందరూ నా వైపు చూడండి. నాతో కలిసి ఇంకోసారి ఈ మాట చెప్పండి. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. మంచిది. దావీదును ఒక తరంలో పుట్టించాడు. ఏ తరంలో దేవుడు పుట్టించాడో ఆ తరము వారికి సేవ చేసి తన జీవితాన్ని ముగించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న దైవజనమ, తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను నన్ను ఈ తరంలో పుట్టించాడు. ఎందుకు మనలను పుట్టించాడు? మన పుట్టుక వెనుక దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? పుట్టుక అని అనటంతో, దేవుడిచ్చిన జీవితం అని అనటంతో నా గుండెల్లో నుంచి దుఃఖంతో పెళ్ళుబుకే మాట ఏంటో తెలుసా? దేవుడు మనిషికి ఇచ్చిన జీవితం ఒకే ఒక్క జీవితం. లోకంలో ఏ వస్తువును కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. జీవితాన్ని కోల్పోతే, ప్రాణాన్ని కోల్పోతే ఎవడు తిరిగి దాన్ని సంపాదించుకోలేడు. నా జేబులో పెన్ను ఉంది, ఎక్కడో కోల్పోయా. 200 రూపాయలు పెడితే ఇంతకంటే మంచి పెన్ను నేను కొనుక్కోగలుగుతా. కర్చీఫ్ ఎక్కడో జారిపోయింది, 100 రూపాయలు పెడితే ఇంతకంటే మంచి కర్చీఫ్ నేను కొనుక్కోగలుగుతా. నా ఫోనే పోయింది, ఒక 50,000 రూపాయలు పెడితే ఇంతకంటే మంచి ఫోన్ నేను కొనుక్కోగలుగుతా. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ జీవితాన్ని కోల్పోతే తిరిగి మరలా సంపాదించుకోలేం. ఎందుకో తెలుసా? ఓన్లీ వన్ లైఫ్, ఒకే ఒక్క జీవితం. మంచిగా బ్రతకాలన్నా చెడుగా బ్రతకాలన్నా ఒకే జీవితం. దేవుని కొరకు బ్రతకాలన్నా దయ్యం కొరకు బ్రతకాలన్నా ఒకే జీవితం. పవిత్రతలో బ్రతకాలన్నా పాపంలో బ్రతకాలన్నా ఒకే జీవితం. దుర్మార్గుడిగా బ్రతకాలన్నా సన్మార్గుడిగా బ్రతకాలన్నా ఒకే జీవితం. ఈ జీవితాన్ని కోల్పోయిన తర్వాత ఎన్నడూ ఎప్పుడు తిరిగి రాదు ఈ జీవితం. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా నేలకు రాలిపోద్దో ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా రాలిపోతాడో ఏ మనిషికి తెలియదు. కొంతమంది దైవ సేవకులు వేదిక మీద నిలవబడి వాక్యం చెప్తూ ఫుల్ ఫిట్ మీదే ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గాయకులు ఫుల్ ఫిట్ మీద నిలవబడి పాట పాడుతూనే ఆ పాట పాడుతున్న పరంపరలోనే ప్రాణాన్ని కోల్పోయారు. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కూర్చొని దేవుని సన్నిధిలో వాక్యం వింటూ మందిరంలో కూర్చున్న కుర్చీలోనే మరి అన్నడూ తిరిగి లేవకుండా కూర్చున్న కుర్చీలోనే ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం. వాక్యం ఎప్పటికీ నిరర్ధకం కాదు. జస్ట్ నిన్నటిదినం మన తెలుగు రాష్ట్రాలలో ఒక మరణం హృదయాన్ని కదిలించింది. ఆయన పేరుగాంచిన లాయర్, ఇటు ఆంధ్ర అటు మన తెలంగాణ, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర, 2 ప్రాంతాల్లో పేరుగాంచిన మహా గొప్ప లాయర్ ఆంధ్ర ప్రాంతంలో పనులు ముగించుకొని హైదరాబాదులో కోర్టు పనుల నిమిత్తమై నిన్న బయలుదేరాడట గుంటూరులో. విచిత్రం, కేసర టోల్గేట్ దగ్గరికి వచ్చేసరికి ఆ టోల్గేట్ పడింది. ఈలోపు చలానా రికార్డ్ అవుతుంది అనుకునే లోపు కారు అట్లా ఆపేసి ఉన్నాడు. ఏమైందో తెలియదు, వెనక నుంచి ఒక పెద్ద లారీ వచ్చింది. రెడీమిక్స్ తీసుకుని వెళ్ళే పెద్ద లారీ వచ్చింది. ఏం జరిగిందో తెలియదు. డ్రైవర్ తాగాడు అంటున్నారు, బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ లారీ బ్రేక్ వేసాడు లేదో, పూర్తిగా లారీ ఇట్లా బోల్తబడి పడటం ఈ లాయర్ గారు ఉన్న BMW కారు మీద పడింది. అది చాలా ఖరీదైన కారు, గట్టిగా ఉన్న కారు. అంత పెద్ద లారీ ఎప్పుడైతే పడిందో కారు కాస్త ఆమ్లెట్ లాగా
చాపలాగా ఫ్లాట్ అయిపోయింది. కారులోనే ఆ గొప్ప లాయర్ ప్రాణం విడిచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నా మరణదినం ఎప్పుడుందో నాకు తెలియదు, నీ మరణదినం ఎప్పుడుందో నీకు తెలియదు. యవనస్తుడా, ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతావో తెలియదు. ఒకే ఒక్క జీవితం, వన్ లైఫ్, ఒకే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితాన్ని విలువైనదిగా దాన్ని వాడుకోవలసిన బాధ్యత మన ఒక్కొక్కరి భుజస్కంధాల మీద ఉంది. వన్ లైఫ్, వన్ లైఫ్ అని అంటున్నానే, ఆ మాట అనేటప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా నా గుండె ఇట్లా పిండబడుతుంది. జీవితాన్ని ఖర్చు పెట్టేటప్పుడు, జీవితాన్ని వాడేటప్పుడు జీతాన్ని జాగ్రత్తగా వాడటం కాదు, జీవితాన్ని జాగ్రత్తగా వాడుకోవటం ప్రజలు నేర్చుకోవాలి. జీతాన్ని ప్రతివాడు జాగ్రత్తగా వాడుకుంటాడు, జీవితాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మనుషుడు నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ జీవితం ముగించిన తర్వాత నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట ప్రతివాడు నిలవబడాల్సిందే. ఈ జీవితంలో దేహంతో జరిగించిన ప్రతి క్రియను బట్టి నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట బోధించే నేను, వింటున్న మీరు లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం ఒకానొక రోజు దేవునికి లెక్క అప్పచెప్పాలి. వన్ లైఫ్ తమ్ముడు, వన్ లైఫ్, ఒకే ఒక్క జీవితం. ఈ ఒకే ఒక్క జీవితం అన్నప్పుడు ఎలా దాన్ని ఖర్చు పెట్టాలి? ఆ షాపింగ్ మాల్లో ఏ వస్తువైనా రూపాయేనట. ఆ తల్లి కొడుకుని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి, నాన్న ఇదిగో రూపాయి ఇచ్చా, ఈ షాపులో ఏ వస్తువైనా రూపాయేనట, నీకు ఏ వస్తువు కావాలో కొనుక్కొని ₹1 ఇచ్చి ఆ తల్లి తన షాపింగ్ మీద తానుందట. ఈలోపు ఈ చిన్నపిల్లోడు ఒక వస్తువు చూసి చాలా అద్భుతంగా ఉండేసరికి, మమ్మీ రే నీ పని నువ్వు చూసుకోరా, అంకుల్కి చెప్పు. సరే ఆ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు ఈ వస్తువు బాగా నచ్చింది, ఇది ప్యాక్ చేయండి అంకుల్ అన్నాడట. ఆ షాప్ ఆయన ఈ బాబుకి ₹1 వస్తువు నచ్చింది కదా అని ప్యాక్ చేసే లోపు ఆ పిల్లోడు కుదురుగా అక్కడ లేడు, మరలా షాప్ అంతా తిరుగుతున్నాడు. ఈసారి మరలా కేకేసి అంటాడు, అంకుల్ అది కాదు అంకుల్, నాకు ఇది కావాలి అంకుల్, ఇది పార్సిల్ చేయండి, అది వద్దు అంకుల్ అన్నాడట. సరే చిన్నపిల్లోడు కదా, వాడు ఆశ కొద్ది మనం తప్పదులే అని చెప్పి ఆ ప్యాక్ చేస్తున్న వస్తువు ప్రక్కన పెట్టి మరలా ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి దాన్ని తీసి దాన్ని ప్యాక్ చేసే లోపు, ప్యాక్ చేసేటప్పుడు పిల్లోడు అక్కడే ఉంటాడా? షాప్ అంతా తిరుగుతా ఈసారి పెద్దగా కేకేసినట్టు, అంకుల్ నాకు అది కూడా వద్దు అంకుల్, నాకు అది కాదు, ఇదిగో ఇది కావాలి అని ఇంకొక వస్తువు చూపించాడట. వాళ్ళ అమ్మ ఇవన్నీ విని వాడి దగ్గరికి వచ్చి నెత్తి మీద పెట్టమని కొట్టిందంట. రేయ్, ఇందాక అది అన్నావు, ఆ తర్వాత ఇది అన్నావు, ఇప్పుడేమో ఇది అంటున్నావు, నిఖరంగా ఒకటి కోరుకోవులా, ఏం అది కాదు ఇది కాదు అని 3 వస్తువులు చూపించేవింట్రా అని అంటే, ఆ చిన్నపిల్లోడు అన్నాడట, మమ్మీ నువ్వు నాకు ఇచ్చింది ₹1 అవునరా ₹1, నువ్వు ₹3 ఇచ్చుంటే ఇది కాకపోతే అది కాకపోతే ఇంకొకటి అని ఆప్షన్ నాకుండేది. నీవు నాకు ఇచ్చింది ₹1 కనుక ఆ ₹1తో ఈ షాపులో ఉన్న వస్తువులన్నిటిలో ది బెస్ట్ నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా. అందుకనే అది కాదు ఇది కాదని ఎందుకు 3వ దాని దగ్గరికి వచ్చానో తెలుసా? నాది చెంచల బుద్ధి కాదు, చపల బుద్ధి కాదు, నిలకడలేని మనస్తత్వం కాదు. నీవిచ్చింది ₹1, ఆ ₹1తో ఉత్తమమైన దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఈ ఒకే ఒక్క జీవితం, దేన్ని నువ్వు ఎన్నుకోవాలో తెలుసా? బ్రతుకు కాలమంతా దేవుని సేవ చేసే సేవికులుగా బ్రతకటానికి మించిన ధన్యకరమైన జీవితం ఇంకోటి ఏది లేదు. దావీదును గూర్చి దేవుని వాక్యం అంటుంది, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. వింటున్నారా? దేవుడి తరంలో నేనెందుకు పుట్టించాడో తెలుసా? ఈ తరంలో మిమ్మల్ని నన్ను దేవుడు పుట్టించడానికి కారణం ఏంటంటే, ఈ తరపు వారికి నీ ద్వారా దైవ సేవ జరగాలని దేవుడు కోరుకున్నాడు. మంచిది, భర్త సేవ చేయి, అంతటితో ఆక్కో. తల్లిదండ్రులు సేవ చేయి, అంతటితో ఆక్కో. భార్య సేవ చేయి, అంతటితో ఆక్కో. కుటుంబానికి సేవ చేయి, అంతటితో ఆగకు. దానికి మించి
భర్తకు సేవ చేస్తూ, భార్యకు సేవ చేస్తూ, పిల్లలకు సేవ చేస్తూ, కుటుంబానికి సేవ చేస్తూ, దేవునికి సేవ చేసే దైవ సేవకులుగా మనం మార్చబడాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. మరోసారి ఆమెన్. గమనించండి, నీ పిల్లలకు సేవ చేసి మంచి తల్లిగా నువ్వు మిగిలిపోయి దేవునికి పనికి రాకపోతే మంచి తల్లివేమో కానీ మంచి విశ్వాసివి కాదు నువ్వు. ఒక మంచి తండ్రిగా నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడి, కుటుంబం కొరకు త్యాగం చేసుకొని దేవుని సేవకు నువ్వు ఉపయోగపడకపోతే నేనంట ఒక మంచి తండ్రివై ఉండొచ్చు, ఒక మంచి భర్తవై ఉండొచ్చు, మంచి విశ్వాసివి కాదు. నేనంట కైసరుది కైసరికి. అంటే మంచి తండ్రిగా బ్రతకాలి, మంచి తల్లిగా బ్రతకాలి, మంచి కొడుకుగా బ్రతకాలి, మంచి కూతురుగా బ్రతకాలి. వీటన్నిటికంటే విశేషంగా మంచి విశ్వాసిగా దేవుని దగ్గర మనం బ్రతకాలి. మనల్ని ఎందుకు దేవుడు ఈ తరంలో పుట్టించాడు? దావీదును దేవుడు ఆ తరంలో పుట్టించడానికి కారణం ఏంటంటే తన తరపు వారికి చెప్పాలి, తన తరపు వారికి. అందుకనే తన తరపు వారికి దావీదు సేవ చేశాడు కనుకే దావీదును గురించి బైబిల్లో దేవుడు ఎలా అంటాడు చూడండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 6వ చరణం 4వ చరణం. అందరూ నాతో కలిసి చెప్పండి. తరతరములకు, కొంచెం పెద్దగా తమ్ముళ్ళు అందరూ పెద్దగా చెప్పాలి. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. అందరు నా వైపు చూడండి. బాల్కనీలో ఉన్న తమ్ముళ్ళు కూడా చివరి ఏమైనా రాసింది? ఎవరితో? దావీదుతో కాదు, అక్కడ ఆ మాట చెప్పాలి. ఏమని అంటాడు? నా సేవకుడైన దావీదుతో ఈ ప్రమాణం నేను చేశా. మీరు నాకు టకామని చెప్పండి. కేవలం మీరు వినేవాళ్ళుగా కాదు, ఏకీభవించే వాళ్ళగా ఉండండి. నేను అడిగితే వెంటనే సమాధానం చెప్పండి. దావీదు దేవుని సేవకుడా, రాజా? ఇంకోసారి అడుగుతా, దావీదు రాజా, దేవుని సేవకుడా? పెద్దగా చెప్పాలి. వాస్తవంగా రాజా, సేవకుడా? మరి ఇక్కడ దేవుడు ఏమనాలి? రాజు అయిన దావీదుతో నేను ప్రమాణం చేశాను అని అనాలి. కానీ రాజు అనుకోండి ఏమంటాడు? నా సేవకుడైన దావీదు. నిజమే, దావీదు రాజే, ఎట్ దట్ సేమ్ టైం దేవుని సేవకుడుగా కూడా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనం చూస్తే భక్తుడైన దావీదు గారి గురించి 20 పర్యాయాలు నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన దావీదు అని మాట్లాడుతూ వచ్చాడు. తమ్ముళ్ళు, మీలో కొంతమంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్గా మీ ఉద్యోగం చేయండి, అంతటితో ఆగొద్దు. డాక్టర్గా నువ్వు పిలువబడిన దానికంటే, డాక్టర్గా పిలువబడిన దానికంటే నేను దేవుడు ఎలా పిలవాలని కోరుకుంటున్నాడో తెలుసా? ఈ బిడ్డ నా సేవకురాలు, ఈ బిడ్డ నా సేవకుడు. ఇంజనీర్ అని పిలువబడిన దానికంటే, కలెక్టర్ అని పిలువబడిన దానికంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని పిలువబడిన దానికంటే, పలానా బ్యాంకులో మేనేజర్ అని పిలువబడిన దానికంటే, పలానా కంపెనీలో GM అని పిలువబడిన దానికంటే, పలానా సంస్థలో CEO అని పిలువబడిన దానికంటే ప్రతి క్రైస్తవుడు ఈ బిడ్డ దైవజనుడు అని పిలువబడాలి, ఈ బిడ్డ దైవ సేవకురాలు అని పిలువబడాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అంటే ఈ మాట విన్న తర్వాత అన్నయ్య అంటే దైవ సేవకులని పిలువబడాలన్నంటే అంటే ఉన్నపాటున ఉద్యోగాలు వదిలిపెట్టి మీకులాగా తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ఇక స్తోత్రం చెల్లింతుము, శుద్ధి స్తోత్రం చెల్లింతుమని పాటలు పాడుకుంటా మీ వెనక తిరగమంటారా? దావీదు అట్లేం తిరగల. రాజుగా పరిపాలన చేస్తున్నాడు, కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడు. ఎట్ దట్ సేమ్ టైం తన తరము వారికి సేవ చేసి దైవజనుడని పిలువబడ్డాడు. ఒకసారి నా వైపు చూడండి. బైబిల్లో దావీదు ఎక్కడైనా ప్రజలకు సుదీర్ఘమైన ప్రసంగం చేశాడా? టకమని చెప్పండి. ఇలాంటి మందిరాలు ఒక 10 మందిరాలు కట్టాడా? రేపు మనం పటాన్ చెరువులో మీటింగ్ పెట్టబోతున్నాం కదా, అలాంటి మీటింగ్స్ దావీదు గారు 50 పెట్టాడా 60 పెట్టాడా? కరెక్ట్గా లెక్కేసి చెప్పండి. ఏం నవ్వుతారేంటమ్మా? 60 70? ఒక్కటి కూడా పెట్టలా. మరి ఒక్కటి కూడా పెట్టకపోయినా నా సేవకుడైన దావీదు అంటాడేంటి? అంటే దేవుని దృష్టిలో సేవ అంటే ఇలా తెల్లబట్టలు వేసుకొని
వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు, దీనితో పాటు దీనికి మించి దేవుని మనసులో ఏదో ఉంది. దావీదు మందిరం కట్ల, సేవకుడు అన్నాడు. ప్రసంగం చేయలా, సేవకుడు అన్నాడు. వింటున్నారు నా మాటలు? స్వార్థ కోటాలు ఏర్పాటు చేయలా, సేవకుడు అన్నాడు. రాజే కానీ సేవకుడిగా బ్రతికాడు. అమ్మా అయ్యా, మీరు ఎంత గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తూ దేవుని సేవ చేసే దైవజనులుగా ప్రతి బిడ్డ ఆ కృప పొందుకొందురుగాక. సేవ అంటే ఏంటి? 4 మాటలు చెప్తాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 37 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమేన్. చివరి మాట నాతో కలిసి చెప్పండి. రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఏంటి సేవ? దేవాలయాన్ని విడిచిపెట్టక ఉపవాసంతో ప్రార్థనతో దేవుని మందిరంలో ఉండిపోయిందట. ఉపవాసంతో దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్న ఆమెను గూర్చి వాక్యం ఉంటుంది, సేవ చేయుచుండెను. అంటే సేవ అంటే ఏంటి? ప్రార్థించటం కూడా ఒక సేవే. తెల్లబట్టలు వేసుకొని తిరగటమే సేవ కాదు. ఇలా సంఘాలు కట్టటమే సేవ కాదు. నశించిపోతున్న ప్రజల కొరకు ఒక వ్యక్తి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రార్థించే ప్రతి ప్రార్థనా పరురాలు దేవుని దృష్టిలో సేవకురాలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎవరివిడ? ఈవిడ పేరు అన్న. కన్యత్వం అంటే 18వ సంవత్సరంలో ఆ తల్లికి పెండ్లయింది. 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసింది. 25వ ఏట భర్త చనిపోయాడు. విచిత్రం చూడండి, 25వ ఏట భర్త చనిపోయాడు. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన పిల్లలు పుట్టల. సహజంగా ఏ స్త్రీ అయినా తన జీవితాన్ని తలంచుకుంటూ ఐఎమ్ ఫెయిల్యూర్, నేను ఓడిపోయిన వ్యక్తిని, భర్త చనిపోయాడు, విధవరాలి, సంతానమా లేదు, నాలా ఒక రకంగా నేను అన్ని కోణాల్లో నేను ఫెయిల్యూర్ అని అనుకోవాలి. కానీ అద్భుతం తెలుసా, తాను ఫెయిల్యూర్ అనుకోకుండా దేవుని మనసును ఎరిగి దేవుని మందిరానికి వచ్చింది, విధవరాలుగా అడుగుపెట్టింది, ప్రార్థన చేసింది. చివరికి ఆ దేశానికి ఆ విధవరాలు ప్రవక్తిగా మారిపోయింది. సహజంగా ఆ రోజుల్లో ఉన్న ఆనవాయితీని బట్టి విధవరాలి ముఖం చూడు, బైబిల్ దాన్ని ఒప్పుకోదు. విధవరాలి ముఖం చూడొచ్చు, ప్రతి శుభకార్యానికి ఆ తల్లిని పిలవచ్చు, దేవుని వాక్యం దాన్ని అంగీకరించదు. కానీ ఆ రోజుల్లో ఉన్న సమాజ పరిస్థితులను బట్టి విధవరాలరా అని చిన్నచూపు చూస్తే, కానీ ఈవిడ ప్రవక్త అయిన తర్వాత ప్రతి మనుషుడు అమ్మా నా కొరకు ప్రార్థన చేయి, అమ్మా నా కొరకు ప్రార్థన చేయి అని ఆ తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లి శరణు కోరుకున్నారు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను, మానవ దృష్టిలో ఆవిడ ఫెయిల్యూర్, కానీ ఫెయిల్యూర్ కాదు, ఆ ఫెయిల్యూర్లోనే గొప్ప సక్సెస్ దేవుడు దాచిపెట్టాడు. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఈ మాట గుర్తుపట్టండి. క్రైస్తవుడు ఎప్పటికీ ఎన్నటికీ ఫెయిల్యూర్ కాదు. కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఫెయిల్యూర్ అన్నట్లుగా నీకు అనిపిస్తుంది, కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి నీ కొరకు తప్పకుండా దేవుడు సిద్ధపరుస్తాడు. ఇదిగో ఈ రంగంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, జీవితంలో ఎప్పటికీ ఫెయిల్ కావు. ఆ రంగంలో నువ్వు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, దానికంటే మరొక ఆప్షన్ దేవుడు ఎప్పుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? చీకటిలో కూడా నీ కొరకు వెలుగును దాచిపెట్టిన దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? మారాలో కూడా నీ కొరకు మాధుర్యాన్ని దాచిపెట్టిన దేవుడు. అంతా అయిపోయింది అని అనుకుంటావు, అంతా అయిపోయిన స్థలంలోనే సమృద్ధి నీ కొరకు దాచిపెడతాడు ఆయన. ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది, మరలా చెప్తున్నాను, ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది, కానీ జీవితం ఫెయిల్ కాల. క్రైస్తవునిగా నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఫెయిల్ కాదు, ఎప్పటికైనా యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎప్పటికైనా 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకో తెలుసా? నీ దేవుడు ఎప్పుడు ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి ఎప్పుడు సిద్ధంగా ఉంచుతాడు. ఆమేన్. విమాన ప్రయాణాలు చేయటం అంటే
వినటానికి సరదాగా ఉంటుంది, కానీ ప్రయాణం చేయటానికి అంత బాగాదు. విమానం ఒక్కసారి గాల్లో ఎగిరిన తర్వాత ఆ విమానం దిగిన దాకా గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంతకి దిగుతుందా దిగదా, ఇంతకి దిగుతుందే దిగదా, ఇంతకి దిగుతుందే దిగదా, ఎంత గుండె కొట్టుకుంటుందో. కొన్నిసార్లు ఈ వర్షాకాలం కారు మేఘాలు గమ్మి ఉంటాయి, ఆ మేఘాలు దట్టంగా ఉంటాయి. ఆ మేఘాల మధ్యలో నుంచి విమానం వెళ్తూ ఉంటే విమానం పడవూగినట్టు ఊగుతుంది. ఆ పడవూగినట్టు ఊగే పరంపరలో ఒకరోజు నాకు డౌట్ వచ్చింది. 2 వీలర్ ఏదన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రాబ్లం వచ్చిందనుకో, రోడ్డు పక్కన ఆపి రిపేర్ చేయొచ్చు. కారు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏమంటే ఆ కారు రోడ్డు పక్కన ఆపి మెకానిక్ని పిలిపించి బాగు చేయించవచ్చు. ఎందుకు నవ్వారు? నాకు వచ్చిన డౌట్ ఏంటో తెలుసా? ఆకాశంలో విమానం ఎగిరేటప్పుడు ఇంజన్ ప్రాబ్లం అయితే ఎక్కడ ఆపుతాడు? ఇక ఆపేది ఉండదు. నాకు ఒకసారి డౌట్ వచ్చింది. 2 వీలర్ ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన ఆపొచ్చు, కారు ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన ఆపొచ్చు, మెకానిక్ని పిలవచ్చు. ఆకాశంలో విమానం ఎగిరేటప్పుడు ఇంజన్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అని అనేలోపు ఒక మేధావి నా పక్క నుండి ఏమన్నాడు తెలుసా? అన్న, విమానానికి 2 ఇంజన్లు ఉంటాయి అన్న, మొదటి ఇంజన్ ఫెయిల్ అయితే రెండవ ఇంజన్ స్టార్ట్ అయిపోద్ది అన్న అన్నాడు. ఆ మాట అనేసరికి దేవునికి స్తోత్రం అనే లోపు నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఆఫ్టర్ ఆల్ మానుషిక శాస్త్రవేత్తే ఆప్షన్ ఫెయిల్ అయితే, ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి సిద్ధపరిచాడే. మనిషే ఇంత జ్ఞానవంతుడైతే ఆ మనుషునికి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు నీ కొరకు ఎన్ని ఆప్షన్లు దాచిపెట్టి ఉంచాడో నీకు తెలియదు. జీవితంలో ఎప్పుడు నువ్వు ఫెయిల్ కాదు, ఆ ఫెయిల్యూర్లో కూడా ఒక అద్భుతమైన సక్సెస్ దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భర్త చనిపోయినప్పుడు నా వైపు చూడాలి. భర్త చనిపోయినప్పుడు అన్న ఫెయిల్యూరా సక్సెస్సా? పిల్లల పొట్ల ఫెయిల్యూరా సక్సెస్సా? ఇప్పుడు 84 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉంది. ఫెయిల్యూరా సక్సెస్సా? 100% సక్సెస్సా? 100% కాదు. నాకు గనక మార్కులు ఇస్తే 100కి 1000 మార్కులు వేస్తా. రెడీనా? అవునా కదా? 1000% సక్సెస్ఫుల్. క్రైస్తవుడా, నీవెప్పటికీ ఓడిపోయిన వ్యక్తివి కాదు. అది వివాహంలోనైనా, చదువులోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఏ రంగంలోనైనా నీవెప్పటికీ ఓడిపోయిన వ్యక్తివి కాదు. అప్పటి పరిస్థితులు ఓడిపోయావు అని చెప్తాయేమో, ఆ ఓటమిలో కూడా ఓ గొప్ప గెలుపు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఇదొక కోణం. అయితే మన ఆలోచన ఏంటంటే, ఆవిడ తన తరం వారికి సేవ చేసింది. ఎలా సేవ చేసింది? రేయింబవళ్ళు ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుని దృష్టిలో సేవ. మరి దావీదు భక్తుడు తన తరం వారికి సేవ చేశాడు అని రాస్తుంది కదా. మరి దావీదు ఎట్లా సేవ చేశాడు చూడండి. ఆ మాట కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ చరణం, అలాగే 119వ కీర్తన 136వ చరణం. ముందు ఈ మాట నాతో కలిసి చెప్పండి అందరూ. వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. ఆమెన్. ఈయనకు ఆయాసం దేన్ని బట్టి వస్తుందంట? ఉపవాసం చేత తన ప్రాణానికి ఆయాసం వస్తుందంట. కొంతమందికి ఆయాసం వస్తుంది పీకల దాకా తిని, అటు తిన్నది అరక్క అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడంట. మీలాంటి జ్ఞానవంతులు ఎందుకు బ్రదరు అరక్కపోతే అంత ఇబ్బంది పడతావు, ఓ చిన్న డైజిన్ ట్యాబ్లెట్ వేసుకో అరిగిపోద్దంటే మా వాడు నవ్వుతా అన్నాడట. ట్యాబ్లెట్ బట్టి అంత ఖాళీగా అనుకుంటే ఇంకొక మొక్క దించకపోదునా అన్నాడట. కొందరు పీకల దాకా తిని ఆయాసపడతారు, తిన్నది అరక్క ఆయాసపడతారు. భక్తుడైన దావీదు ఉపవాసము చేత తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడు. దావీదు ఉపవాసం ఉన్నావా? నీ ఇంట్లో ఉన్న కరువును బట్టా ఉన్నా, కానీ దానికి మించి ఎవరి కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావయ్యా? వారు వ్యాధితో ఉన్నారన్న సంగతి నాకు తెలిసింది. వారు వ్యాధితో ఉన్నారన్న సంగతి నాకు తెలిసి గోనె పట్ట కట్టుకొని ఉపవాసముతో
వాళ్ళ నిమిత్తమై నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నా. దైవజనమా, దేవుడు నిన్ను సేవకురాలు అని పిలవాలంటే నువ్వు బ్రతుకుతున్న చోట ఎవరైనా సమస్యలతో ఉన్నారు అని నీకు తెలిసింది, ఆర్థిక సమస్యలో చిక్కుకున్నారు అని నీకు తెలిసింది, అప్పుల సమస్యలో చిక్కుకున్నారు అని తెలిసింది, కష్టాతీతం అంతా వడ్డీలకు దారబోస్తున్నారు అని నీకు తెలిసింది, ఆ కుటుంబాన్ని గురించి ఒక బాధాకరమైన వార్త నువ్వు విన్నావు, ఆ ఇంట్లో పదే పదే అనారోగ్యాలు వస్తున్నాయి అన్న వార్త విన్నావు. ఆ వార్త విని, దేవా ఈ కుటుంబం కొరకు వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా, వాళ్ళ సమస్యలు పరిష్కరించబడేటట్లుగా వాళ్ళ కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తానయ్యా అని ఎవరో సమస్యను నీ సమస్యగా ఎంచి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నిన్ను పట్టుకొని ఏమంటాడో తెలుసా? నా సేవకుడు, నా సేవకురాలు.